హాయ్, ఇవాళ నేను మా బాబు స్కూల్ నుంచి మాకు ఒక పార్సల్ వచ్చింది. మేము యాక్చువల్గా మీకు ప్రీవియస్ వీడియోస్లో చెప్పినట్టు నేను బెంగళూరుకి షిఫ్ట్ అయ్యాక మా బాబుని ఒక స్కూల్లో, పాపని ఒక స్కూల్లో జాయిన్ చేశాము. బాబు స్కూల్ నేమ్ వచ్చి కిడ్జీ. ఆ స్కూల్ నుంచి మాకు ఒక పార్సల్ వచ్చింది. ఆ పార్సల్ ఏంటో ఒకసారి మీకు చూపిద్దామని వీడియో తీస్తున్నాను. ఆల్రెడీ మీకు thumbnail చూస్తే అర్థమైపోయి ఉంటుంది. సో ఒకసారి చూద్దామా, ఇంకా లేట్ చేయకుండా. ఓమ్మో, చూడండి ఇంత పెద్ద కిట్ కిడ్జీ. అన్నమాట. చూద్దాం ఏమేమి ఇచ్చారో చూపిస్తాను. స్కూల్ బ్యాగ్ బాగుంది కదా, బుజ్జి బ్యాగ్, స్కూల్ బ్యాగ్. అలాగే యాప్రాన్ ఇదొచ్చి జస్ట్ యాడింగ్. ఇవన్నీ యాక్టివిటీస్ అన్నమాట. కార్డ్స్ కూడా ఇచ్చారు. సి కార్డ్స్, ఐడి కార్డు బుడ్డోడికి. అండ్ ఇవన్నీ యాక్టివిటీస్. ఇవన్నీ యాక్టివిటీస్, టాయ్స్. అండ్ ఇవన్నీ యాక్టివిటీస్, ప్రిపరేషన్స్. అన్నీ యాక్టివిటీస్. అలాగే యాక్టివిటీస్ క్లే కూడా ఇచ్చారు. క్లేతో టాయ్స్ ప్రిపేర్ చేస్తారేమో, మేబీ క్లే. ఇవన్నీ ఒక బాక్స్, ఇవన్నీ ఒక బాక్స్లో ఇచ్చారు. చూడండి, ఇవన్నీ ఒక బాక్స్లో ఇచ్చారు. ఇంతకు మా వాడు ఏం చదువుతున్నాడు అనుకుంటున్నారా? నర్సరీనే అండి. నర్సరీ జాయిన్ చేయించాము. బెంగళూరులో పిల్లలకి స్టడీస్కి అంటే చదువుతో పాటు యాక్టివిటీస్ ఎక్కువ ఉంటాయి. సో మీకు చూపించాలనిపించి ఈ వీడియో తీస్తున్నా. దీంట్లో ఏబీసీస్ అనుకుంటా, ఏబీసీస్ కార్డ్స్ లాగా వస్తాయి కదా, ఇవన్నీ ఏబీసీస్. ఆర్ ఫర్, ఎం ఫర్, ఇలా అన్నమాట. బాగుంది కదా, నైస్. బ్యాగ్ అయితే చాలా బాగుంది, ముద్దుగా కదా. మా మంకీకి చిన్న మంకీ చాలా బాగుంది. ఈ ఒక్క బాక్స్ ఇదైతే. అండ్ వన్ మోర్ బాక్స్ ఆల్సో, ఇంకొకటి ఉంది, చూపిస్తాను. ఇదైతే ఓమా, ఓ అమ్మ, ఏంటివి ఇంటున్నాయి? బుక్స్ ఓవరాల్గా. అండ్ 2, 3, 4 బుక్స్ చూపిస్తాను. ఓవరాల్గా ఎన్ని ఉన్నాయి? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 బుక్స్ ఉన్నాయి. ఇవన్నీ ఐ థింక్ దిస్ ఈజ్ ఫోకస్ ఆఫ్ మైండ్ అంట. ఇలా మ్యాచ్ చేయడం. అలాగే ఇవి వచ్చి నేమ్స్, వెజిటబుల్స్, టాయ్స్ నేమ్స్ అన్నమాట. ఇంకొకటి డ్రాయింగ్ అన్నమాట. ఇంకోటి స్టోరీస్. One more, animals, fruits, drawings. One more, guessings. Just lines ఉంటాయి కదా, స్ట్రైట్ లైన్స్,
స్లీపింగ్ లైన్స్ అన్నమాట, ఐడెంటిఫికేషన్ అండ్ షేప్స్. వామో, మాకు 10th కూడా లేవు ఇన్ని బుక్స్, 9 బుక్స్ నర్సరీకే. ఇంకా ఉన్నాయి, చూద్దాం. మేము ఎల్కేజీలో కూడా 1 2 ఉన్నాయండి, గుర్తున్నాయి నాకు అనమాట. వామో, ఏందో పెద్ద షీట్ ఇచ్చాడు, చూద్దాం. వామ్మ, డ్రాయింగ్స్ అంట మా వాడికి. వారే సూపర్ ఉన్నాయన్నమాట, చాలా బాగున్నాయి. యాక్టివిటీస్ బాగున్నాయండి ఇక్కడ స్కూల్లో, చాలా అంటే చాలా బాగుంది. ఇలాంటివి 3 ఇచ్చారు, 3 బుక్స్ ఇచ్చారు పెద్దవి. అలాగే అరే ఇది చాలా బాగుంది కదా. సో స్లేట్ అండ్ ప్లెయిన్ షీట్ ఒకటి, అలాగే 4 లైన్ షీట్ ఒకటి అండ్ బాక్స్. బాగుంది కదా, పిల్లలు రాసి రఫ్ చేసుకోవచ్చు అనమాట. ఇవన్నీ కిట్ ఇచ్చారనమాట, బాగుంది. వీళ్ళ యూనిఫామ్ కూడా ఎల్లో అండ్ బ్లాక్ అండి. నేను పిక్ యాడ్ చేస్తాను చూడండి, బాబుకి వేసాను ఆల్రెడీ. అలాగే కొన్ని టాయ్స్ కూడా ఇచ్చారు అప్పుడే, స్కూల్లోనే ఆడిపిస్తారంట కాసేపు. ఇది వచ్చి నేమ్ ఆఫ్ చిల్డ్రన్ అండ్ పాస్పోర్ట్, లైక్ మన నేమ్స్ అండ్ మదర్ ఫాదర్ ఐడెంటిఫికేషన్ కార్డ్ అనమాట. ఎవరు పడితే వాళ్ళు పంపించరు, ఇక్కడ ఓన్లీ పేరెంట్స్నే పంపిస్తారు. ఎవరినైతే మనం ఇక్కడ ఫొటోస్ యాడ్ చేస్తామో వాళ్ళనే పంపిస్తారు స్కూల్ దగ్గరికి, స్కూల్ లోపలికి బాబుని మన దగ్గర పంపిస్తారు అనమాట. నేను మా ఆయన సన్నిధి ఫోటో చేశాము, చెయ్యాలి. ఇప్పుడు జస్ట్ ఇచ్చారనమాట, మీకు ఓపెన్ చేసి చూపిద్దామనేసి నేను ఓపెన్ చేస్తున్నా. అండ్ ఇది కార్డ్, ప్రోగ్రెస్ కార్డ్. ఏమైనా సారు అదే మా బాబుగాడు ఏమేమి యాక్టివిటీస్ చేస్తున్నాడు అనేది వాళ్ళు వీక్లీ వన్స్ కార్డ్ ఇస్తామని చెప్పారు. ఇది కార్డ్ మనకు సెండ్ చేయడానికి, వాళ్ళు ఏమైనా పెట్టి పంపించడానికి. బాగుంది కదా, సూపర్ ఉంది కదా. యాక్చువల్లీ కిడ్స్ది స్కూల్ గురించి నాకు అసలు ఏం తెలియదు, బట్ ఈ మధ్య కొద్దిగా తెలుసుకున్నా. బట్ బాగానే ఉంటుంది అని చాలామంది చెప్పారు. కాకపోతే టైమింగ్స్ అనేటివి ఒక 2.5 hours జస్ట్ అంతే. ఇంకా ఎక్కువ టైమింగ్ ఉంటే బాగుండేదేమో. నాకైతే పర్లేదు, కొంచెం యాక్టివిటీస్ ప్లస్ చదువు 2 ఉన్నాయి. నాకు చాలా బాగా నచ్చింది. అలాగైతే ఫీజు గురించి అది చెప్పలేదని అంటున్నారేమో. ఫీజు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి ఫీజు ఎంత అండి అని నాకు కామెంట్ సెక్షన్లో అడిగారంటే నేను కంపల్సరీ కామెంట్ అయితే సెండ్ చేస్తాను. Thank you for watching and please subscribe my channel. Bye.